అసెంబ్లీ సమీపంలో పాము కలకలం రేపింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వచ్చిన పామును ట్రాఫిక్ కానిస్టేబుల్ తన చేతితో పట్టుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అసెంబ్లీ సమీపంలో పాము కలకలం రేపింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వచ్చిన పామును ట్రాఫిక్ కానిస్టేబుల్ తన చేతితో పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లను అందిస్తారు. రాజు, అసెంబ్లీలో ఈ రోజు పాము కలకలం రేపిందని చెప్పవచ్చు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అక్కడ పాము అక్కడ సంచరిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అక్కడ కొంతమంది కెమెరామెన్లు రిపోర్టర్లు అక్కడే ఉన్నారు. సో అది గమనించినటువంటి కొంతమంది కేకలు వేయడంతో అక్కడే పక్కనే ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ చాకచక్యంగా పామును అయితే పట్టుకోవడం జరిగింది. అయితే అక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ అసెంబ్లీ ఆవరణలో పచ్చని పొదలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఈ పొదలు అదేవిధంగా ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాలు ఏవైతే ఉన్నాయో 2 సార్లు కురిసినటువంటి ఈ వర్షాలకు అదేవిధంగా ఈ పొదలకు ఈ మధ్యలో పాములు కూడా తిరుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. గత 2 రోజుల క్రితం కూడా చూసుకున్నట్టయితే శాసన మండలి ఆవరణలో కూడా ఇట్లాగే పాము కలకలం రేపింది. సో దాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ గతంలో పట్టుకోవడం జరిగింది. సో ఈ రోజు తాజాగా కూడా ఈ వెంకటేష్ నాయక్ ఈ పామును అయితే పట్టుకోవడం జరిగింది. సో ఆయన పామును పట్టుకొని దాన్ని ఇతర అధికారులకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. సో వారు వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే మరో పక్క ఇటు పొదలు ఎక్కువగా ఉండడంతో ఆ పొదలన్నింటినీ కూడా శుభ్రం చేయాలని చెప్పేసి ఇప్పటికే ఇటు అసెంబ్లీ సెక్రటరీ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈ పొదలు ఉండకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా శుభ్రంగా ఉంచాలి. సో ఇట్లాంటి వాటికి ఆస్కారం లేకుండా చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పాము ఒక్కసారిగా అయితే మొత్తానికి అయితే కలకరం రేపింది. అది ఎవరు చూడకుండా ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో అన్నటువంటి ఆందోళన కూడా ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిపోర్టర్లు కానివచ్చు అదేవిధంగా ఇతర సిబ్బంది కానివచ్చు సో ఒక్కసారిగా కూడా షాక్ కు గురైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే దాన్ని చాకచక్యంగా పట్టుకున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే అందరూ కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక ఏదైతే గతంలో 2 రోజుల క్రితం ఇట్లాగే వచ్చినటువంటి విషయం కూడా అందరూ కూడా గుర్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంటనే అధికారులు అప్రమత్తమై స్నేక్ క్యాచర్స్ కూడా సమాచారం అందించడం జరిగింది. ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కాకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అంతటా కూడా శుభ్రం చేసుకోవాలి ఈ పొదలన్నింటినీ కూడా అని చెప్పేసి కింది స్థాయి సిబ్బందికి ఇప్పటికే అసెంబ్లీ సిబ్బంది అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.